హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీస్ కోడిగుడ్డు మునక్కాయ గ్రేవీ కర్రీ ఎలా చేయాలి అన్నది ఇక్కడ చూడండి. స్టార్టింగ్లో ఎంత బాగుంది, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చెప్పేస్తాను, వచ్చేసేయండి ప్రాసెస్లోకి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 6 గుడ్లని బాయిల్ చేసి తీసుకున్నాను, మొత్తం పీల్ చేసేసి. చక్కగా ఈ కోడిగుడ్లని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. 3 ఘాట్లు ఒక్కొక్క గుడ్డుకి. ఇలా అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ మనకి మసాలా గ్రేవీ కర్రీ రావాలి కాబట్టి దానికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా చేసుకొని దానికి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కచ్చపచ్చగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి ఘాట్లు పెట్టుకున్న గుడ్లని ఇందులో వేసేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వన్స్ ఫ్రై అవుతుంది అన్నప్పుడు అందులో 1/4 స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, చిటికెడు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఫ్రై అయిపోయిన ఈ గుడ్లను తీసి పక్కన ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు అదే పాన్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉల్లిపాయ పేస్ట్ని ఇక్కడ వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకొని ఇందులో వేస్తున్నా. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. అండ్ ఇందులో రుచికి సరిపడా కల్లుప్పుని వేస్తున్నా. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి మంచిది. సో అది కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడల్ని వేసేసుకోవాలి. ఈ మునక్కాడల్ని వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపును వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని ఈ మునక్కాడలు అనేవి బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసి మునక్కాడల్ని బాగా కలుపుకోండి. అండ్ మనం వేసుకున్న మునక్కాడలు అనేవి 80% వరకు ఇక్కడే మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మగ్గిపోయిందన్న తర్వాత మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న దీనికి 2 టీ స్పూన్స్ కారాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకొని ఈ కారం అనేది చక్కగా మునక్కాడలకి గుడ్లకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దీనికి 1 ఫుల్ గ్లాస్, నార్మల్ గ్లాస్తోనే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకోండి. అండ్ మనకి మామూలుగా గుడ్లు ఉడికించేసుకున్నాము, బట్ కాకపోతే ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. అంతేకాకుండా ఈ మునక్కాడలు 20% ఉంటుంది కదా, అది కూడా చక్కగా వాటర్లో ఉడుకుతుంది అన్నమాట. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఈ గరం మసాలా కూడా కూరకి మొత్తం బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి మునక్కాడలకి గుడ్లకి ఆ మసాలా అనేది బాగా పట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ వాటర్ వేసుకున్నాం కదా మనం, ఈ వాటర్ అంతా చక్కగా థిక్ గ్రేవీలా అయిపోతుంది. మూత పెట్టుకొని చక్కగా దగ్గరికి మగ్గించుకోండి. ఫైనల్గా గ్రేవీ దగ్గర పడేటప్పుడు మూత తీసేసేయండి. చూసారా, మనం వేసుకున్న వాటర్ అనేది చక్కగా గ్రేవీలా అయ్యింది దగ్గరకు వచ్చి. మనకి ఇంకా గ్రేవీ అయిపోయిన తర్వాత చక్కగా ఒకసారి మొత్తం కలుపుకోండి. మనం వేసుకున్న మసాలా అంతా బాగా పట్టి గుడ్లకి మునక్కాళ్ళకి చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉల్లికాడల్ని జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి గ్రేవీ అనేది ఎంత దగ్గరికి వచ్చి చాలా బాగుందో. ఇంకా గుడ్డు మునక్కాడ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఇక్కడ నేను సర్వ్ చేసిన గ్రేవీ కానీ గుడ్లు కానీ ఎంత బాగున్నాయో. మునక్కాడలు కూడా బాగా ఉడికి చాలా బాగా వచ్చాయి. అండ్ రెగ్యులర్గా చేసుకునే స్టైల్తో ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర అలానే ఉల్లికాడలతో టాపింగ్ చేస్తున్నా. చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది. ఎవరికైనా నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ స్టైల్ని. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.